హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పి రమేష్. మీరు చూస్తున్నారు హిస్టారికల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం చెప్పబోయే టాపిక్స్ అన్నీ హిస్టారికల్ వీడియోస్ మాదిరి ఉంటాయి. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ హిస్టారికల్ వీడియో ఆఫ్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఈ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుందంటే గుండాల విలేజ్లో ఉంది. డోన్ మండలం, కర్నూలు జిల్లా. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడిని శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించారు. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా, ఈ గుడి 15వ శతాబ్దం నాటి కదా. ఈ గుడి చరిత్రను గురించి నేను చెప్పడం కన్నా ఈ ఊరి ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. తండ్రి కొడుకు కట్టి పైన ఉది పార్చ ఉంది. కొడుకు దిగొచ్చి నాయన ఒరే ముళ్ళంతా వారింది చూడు అని అంటే, ఒరే నా కొడుకు కాగా నాకు చెప్పినాడు అని దిగొచ్చి కొడుకుని దోడుకొని పైకి పోయి ఇద్దరు పైన సమాధి అయినారంట కదా. సమాధికి మాది 800 సంవత్సరాలు అయినట్టు ఆ దేవస్థానం కట్టి ఎంతమంది మారిపోయినారు. ఎవరు అది యాదో దాంట్లో తండ్రి కొడుకే గుండాల గోపురము మొదటి గుండాలయ ఒక దీంట్లో పుట్టినాడు. దేవుడు పుట్టినాడు, మనుషులు కాదు పుట్టిండేది. అదే ఆయన చేసినాడు. మొదటి గుండాల ఇక్కడ పుట్టినాడు, పుట్టి ఏర్పాటు చేసినాడు. మొదటి గుండాలయ ఆడ ఆ రేకులు వేసుకుంటే చక్కగా అట్టిపోతుంది. రేకులు వేసినారు. అక్కడ పుట్టి ఇక్కడ స్వామి ఇక్కడికి వచ్చినాడు. ఫ్రెండ్స్, మొదటగా ఈ ఊరు ప్రజలు చెప్పిన విషయాన్ని ప్రకారంగా దేవుడు మొదట వెలిచిన చోటుకి వెళదాం. ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తానికి గుడి దగ్గరికి వచ్చేసాం. అంటే స్వామి మొదటిగా వెలిసిన చోటుకి వచ్చేస్తున్నాం అన్నమాట. చూడండి ముందర వ్యూ ఎట్లా ఉందంటే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దేవుడు వెలిచిన చోటు ఇక్కడే అంటున్నారు వారు ప్రజలైతే. ఇక్కడ నుండి దేవుడు అక్కడికి వెళ్ళినారంటున్నారు. ఈ గుట్ట వాగులో స్వామివారు మొదటగా ఇక్కడే వెలిచారంటున్నారు. స్వామివారు రాతిబండ కింద చిరకలో మొట్టమొదటిసారిగా ఇక్కడ వెలిచి అక్కడికి ఏర్పాటు అయ్యారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకు పక్కనే స్వామివారు ఉన్నారు, చెన్నకేశ్వర స్వామి. ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వెలిసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ లోపలికి చూడండి, దీనిలో పొర ఉంది. ఆ పొర ఇంత లోపలికి ఉన్నది మనకు తెలియదు. ఇలా ఫ్రెండ్స్, స్వామికి వెలిసిన ప్రదేశం ఇది. బయట వేసి చూడను అంటే గుహట్లా పెట్టట కింద గుహ పెట్టదు. గుహ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. చెప్పండి చెప్పండి. ఇవన్నీ కట్టేదే ఎడిటింగ్లో. వీడియో తిన సార్ సంతోషంగా ఉంది. మనం పూలు ఉన్నాయన్నా, చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. మొత్తానికైతే స్వామివారు మొదట వెలిచిన
స్థలం అయితే ఇక్కడే. ఇక్కడ నుండి స్వామివారు అక్కడికి వెళ్ళారంటున్నారు. ఆ గుడి టెంపుల్ దగ్గరికి మనం వెళదాం. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది, దాదాపు 500 సంవత్సరాలు అని అన్నారు. ఇక్కడ పొలాలు కూడా 20 ఎకరాలు ఉన్నారు. కొండలు గుట్టలతో ఎక్కువ ప్రాంతం ఉంది. మా గ్రామస్తులు అయితే ఎకరాకు 2,000 ఇస్తారు దేవునికి ప్రతి సంవత్సరానికి ఒకసారి. ఇక్కడ దగ్గర పల్లెలో 3,000 ఇస్తారు గుట్ట. దాదాపు 5 లక్షల ఎకరా వస్తువులు అయితే అంతా తిరునాళ్ళకి ఉగాది పైన 16 రోజులకి తిరునాళ్ళు దొరుకుతాయి ఇక్కడ. ఆ జాతరకి అంటే దూర పందాలంట అవి ఇవి అన్ని దేవుని కళ్యాణం అది అని చెప్పేసి 5 లక్షలు అయిపోతాయి. 5 లక్షలు ఇక్కడ దాదాపు ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి అన్నదానం కూడా బాగా పెడుతున్నారు. అంతా ప్రజలే గ్రామస్తులే. ఎన్ని తరాలు అయిపోయింది అంటే 800 సంవత్సరాలు అంటే కంపౌండ్ అంతా చెప్తారు కన్నా. ఈ 3 కళలు చూస్తే అదే గుండాల గాలిగోపురము, సుంసియరగుడి, అమరైతులమల ఈ 3 కాలినడకతో ఒక రోజు కాలినడకతో చూస్తే వాళ్ళకి వైకుంఠం ఉంది అని పుణ్యం కలుగుతుంది పెద్దలు చెప్పినది. కానీ అట్లా ఒకసారి గుర్రం, కుక్క, మనిషి ముగ్గురు పోయితే వైకుంఠం వచ్చింది అని పెద్దలు చెప్పేది. ఇప్పుడు చూస్తున్నది స్వామివారి రథం. ఇక్కడ స్వామివారి టెంపుల్ ముందర కోనేరు ఇక్కడ ఉంటుంది. మొత్తానికైతే వారు చెప్పిన ప్రకారం మ్యాటర్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. గుడి ముఖద్వారం నుండి లోనికి వెళ్ళిపోతున్నాం. చూడండి గాలి గోపురం ఎంత అద్భుతంగా మహాద్భుతంగా కట్టారో. కేవలం 2 కట్టారంటే ఆనాటి కాలంలో ఎంతో గ్రేట్ కదా. ఒకసారి గాలి గోపురాన్ని సైడ్ నుంచి చూడండి, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కారు. గాలి గోపురం ఇడిస్తే 2వ స్థానంలో ఉంటాయి గుడి. చూశారు కదా, ఇది గోపురం ముఖద్వారం. ఈ ద్వారం కంచు వాకిలి. ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు ఈ గుడిని. ఈ గుడి చుట్టూ మొత్తం శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కారు. ఈ గుడి 15వ శతాబ్దం చెందినది. ఈ గుడి కట్టినారు తండ్రి కొడుకు ఇద్దరే కట్టినారు. ఈ గుడి శిల్పాలు చూడాలంటే మా వీడియో మాత్రం సరిపోదు. డైరెక్ట్గా గుండాల గ్రామంకి వచ్చేసిన మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ గుడి ఇప్పటి వరకైనా చెక్కు చెదరలేదంటే ఇది మామూలు సామాన్యమైన గుడి కాదు ఫ్రెండ్స్. వారి గడస్తంభం ఫ్రెండ్స్ ఇది. ఈ స్వామివారి పాదాలు ఫ్రెండ్స్ ఇవి. ఈ స్వామివారి గుడి పాదాలు స్ట్రైట్ పాదాలు ముందర స్వామి వెలిచినాడు. ఇది గుడి ఫ్రెండ్స్. లోపల చాలా అద్భుతంగా రాతి శిలలను చెక్కినారు ఫ్రెండ్స్. ఈ శిల్పాలు నృత్యాలు అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గుడి నేను ఈ రాయలసీమలోని ఈ గుడి ఇలాంటి గుడి దర్శించుకున్నాం కదా ఫ్రెండ్స్. బయట శ్రీకృష్ణదేవరాయలు శిలాశాసనాలు వేపించినారు ఈ శిలాఫలకానికి. ఇవి సంస్కృతంలో గ్రాంధిక భాషలో వేపించినారు
వేయించినారు ఫ్రెండ్స్. ఇవి మాకైతే తెలియదు. ఇవి మొత్తం గ్రాంధిక భాష మరియు సంస్కృతంలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఈ గుడికి చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కినారు ఫ్రెండ్స్. వివిధ రకాల శిల్పాలు, నృత్యాలు, సర్పాలు, ఏనుగులు, చాలా అనేక రకాలమైన శిల్పాలు చెక్కినారు ఫ్రెండ్స్. ఇది గుడి ఏదో చాలా పురాతనమైన గుడి ఫ్రెండ్స్. ఈ గుడిని ఒకే రాయితో నిర్మించారంట ఫ్రెండ్స్. ఈ గుడి చాలా అరుదైన గుడి ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా కట్టారు. పెద్ద పెద్ద బండరాలని మొలిచి ఈ గుడిని కట్టించారంట ఫ్రెండ్స్. ఈ గుడి ఎందుకనగా ఇంత ఫేమస్ అంటే ఈ గుడిలో ఉన్నది శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి టెంపుల్ ఫ్రెండ్స్. ఈ గుడి ఎక్కడ చూడు శిల్పాలే ఫ్రెండ్స్. ఈ గుడి ముఖద్వారం, గాలిగోపురం, తిరుపతి గాలిగోపురం, ఈ గుడి గాలిగోపురం రెండు ఒకే హైట్లో ఉంటాయంట ఫ్రెండ్స్. ఈ గుడి స్పెషాలిటీ ఏమిటంటే ఈ గుడి చాలా అరుదైన గుడి ఫ్రెండ్స్. ఎవరైనా చూడాలనుకుంటే ఈ గుడిని చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, బౌద్ధుడు ఇక్కడ ఉండేది, బౌద్ధ మత ఆచార్య. వీళ్ళంతా సింహాసనమాది. ఫ్రెండ్స్, ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఏదైనా కానీ మనసులో కోరిక కోరుకొని ఆ రాయిని టచ్ చేస్తే ఆ రాయి తిరుగుతుంది ఫ్రెండ్స్. జరిగితే మాకైతే మనసులో అనుకోని కోరిక అంటే ఒకరికి జరిగింది ఫ్రెండ్స్. ఇద్దరికి మాత్రం